రాని రాని అయ్యా రేయ్ టీ ఇదిగోండి. స్పెషల్గా చెప్పాలా? రాని రాని. ఏంట్రా వంకాయలు చేతులు పెడుతున్నావు? ఇంకా బోనీ కాలేదు సార్. బోనీ కాలేదని ఎస్ఐ గారు అడిగితే పుచ్చొంకాయలు చేతులు పెడతారా నువ్వు? నిన్ను ఎగరేసి రివాల్వర్ తో షూట్ చేస్తా. ఎందుకురా నవ్వుతున్నావు? మీ తుపాకీ ప్రాక్టీస్ పోయిందని అడిగి తెలియదు కదండి. షటప్. నా వీక్నెస్ బయట పెట్టడం నీకు అంత అవసరమా? రేయ్ ఆ వేలుకున్న ఉంగరం తీసిచ్చేయి. అమ్మో ఇదా? ఇది మా పెళ్ళప్పుడు మా మాంగారు పెట్టింది. ఇది లేకపోతే మా ఆవిడ కూడు కూడా పెట్టదు. ఇప్పుడేదో పెడతానట్టు. కూడు పెట్టకపోతే విడాకులు ఇచ్చేసే. రేయ్ ఆ ఉంగరం తీసిచ్చేయి, లేకపోతే లాఠీతో డొక్కలు పడతాడు. డొక్కలో అయ్యి బాబోయ్, ఇదిగోండి ఉంగరం. అమ్మా ఒరిజినల్ లాగా వెళ్తా. ఒరిజినలే. రండి సార్ 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 క్యాష్ క్యాష్ కమ్. ఏం చేస్తున్నారు ఇక్కడ? మీరు కనపట్టలేదా? డిఎస్పీ ధర్మరాజుని. ఎస్ సార్. ఏం చేస్తున్నారు ఇక్కడ? సార్ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నాం సార్. ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారా? మనీ కలెక్ట్ చేస్తున్నారా? సార్ అవును, కలెక్షన్ కింగ్ ఇంద్రా అంటే నువ్వేనా? సార్. చూడు బ్రదర్ సార్, మనకి పైనుంచి పెద్ద పెద్ద ఆర్డర్స్ వచ్చాయి. కన్నప్పన్ అని వీరప్పన్ బావమర్ది ఒకడు ఉన్నాడు. వాడు దొంగతనాలు చేస్తూ సిటీలో తిరుగుతున్నాడు. వాడిని పట్టుకోమని ఇంపార్టెంట్ ఆర్డర్స్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. అంటే వీరప్పన్ అడవిలో కన్నప్పన్ సిటీలో దోచుకుంటారా సార్? వాడిని 1000 కళ్ళతోటి వెతికి పట్టుకుని మన డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసి నేను ప్రమోషన్ కొట్టేస్తాను సార్. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. కలెక్షన్ ఇవ్వు. ఇక్కడ ఉంది. అదేంటి సార్? కలెక్షన్ ఇవ్వు. కలెక్షన్ ఇవ్వు. ఏంటి సార్ తొందరగా? ఏంటి ఇచ్చేయండి సార్. వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. అలాగే సార్. వెళ్ళండి. ఎస్ సార్. నమ్మేశారు. అరే పోనీ. ఏం చేస్తున్నారు ఇక్కడ? సార్ మీరు కనిపించట్లా? ఎస్పీ ధర్మరాజును. ఎస్ సార్. వెరీ సర్ప్రైజింగ్ సార్. మన డిపార్ట్మెంట్ లో ఒకే పేరు గల 2 ఆఫీసర్లు ఉండటం నిజంగా వండర్ సార్. వండర్ కాదు, ఎక్కడో కార్నర్ లో డౌట్ గా ఉంది. ఇంకా డౌట్ ఏంటి సార్? వాడే వీడు వీడే వాడు. వాడే వీడు వీడే వాడు అంటే ఎవడో కాదు, వాడే కన్నప్పన్. కన్నప్పన అంటే ఓపెనింగే నా దగ్గర కలెక్షన్ నొక్కేశాడనమాట. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్. ఓకే, డ్యూటీ సరిగా చేసుకోండి. సార్ అది నేను ముందే పసిగట్టాను సార్. మరి ఆ విషయం ఇందాకెందుకు చెప్పలేదు? మీరు కనిపెట్టని విషయం నేను కనిపెడితే మిమ్మల్ని డామినేట్ చేసినట్టుగా ఉంటదని. అంటే నా మీద గౌరవంతో నన్నే విధవం చేస్తావు అనమాట. డ్యూటీ డ్యూటీ సార్. నడు. ఇక్కడ ఫ్రెండ్తో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. మీరంతా బయటికి వెళ్తారా? సర్లే పదండి. సుమన్, మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నాడు. నిజమా? అవును, వాడెవడో అమితాబ్ బచ్చన్ కన్నా అడుగున్నారా ఎత్తున్నాడు. ఈ పక్కన ఎవడున్నాలాగా అంటాడు. సీరియస్ యా? ఓకే ఓకే ఓకే, నాకు గురించి చెప్పలేదు మీ డాడీకి? చెప్పాను. మన వంశంలో అందరూ పొట్టే, పొడుగువాడికి ఇచ్చి పెళ్లి చేస్తే పిల్లలు పొడుగ్గా పుడతారని ఈ పెళ్లి చేస్తున్నాడు. జరగదు. అది జరుగుతుంది. నేను చెప్తా, యూ డోంట్ వరీ. రే రండి. ఓం ఏవులో తాడాయ నమః, ఓం సెల్ టవరాయ నమః, ఓం ఈఫిల్ టవరాయ నమః. అమ్మా ముహూర్తానికి టైం అయింది, పెళ్లి కుమార్తెని తీసుకురండి. పంజుడు మోకం. ఏంటి ఇదేం దిక్కుమాలి పెళ్లి? మీ అన్న ఏమో పొట్లకాయంతున్నాడు, అదేమో దొండకాయంతుంది. అయినా కూడా చక్కగా పెళ్లి చేసుకుంటున్నారు. మీరు మాత్రం పెళ్లిళ్ళు చేయడం తప్ప మన పెళ్లి గురించి ఆలోచించట్లేదు. ఆలోచించే కదా చుట్టూ మొత్తం ఉడి మెట్ట పొలంలా తయారైంది. త్వరలోనే చేసుకుందాం. ఇంకా లేట్ అయితే చూసుకోవడం తప్ప చేసుకోవడం ఉండదు. ఫీల్ అవుకు, మనకి కళ్యాణ గడియలు దగ్గర పడ్డాయి. మా అమ్మా నాన్నలు ఎలాగైనా ఒప్పించి నేను చేసుకుంటాను. ఒక్క 5-6 ఏళ్ళు ఒప్పి పట్టు. అనవసరంగా మిమ్మల్ని ప్రేమించొచ్చాను. ఏం చెక్క ఏ సిరివెన్నెల సీతారామ శాస్త్రినో రామ జోగే శాస్త్రినో ప్రేమించుంటే ఈ పాటికి నా జీవితం 4 పాటలు 6 ట్యూన్స్ లో ఉండేది. బామర్ది, నువ్వు మాంగళ్య ధారణ కానీ
కరెంటు స్తంభంలో లేచి నిలబడితే తాడేలా కడతావురా? అమ్మాయి నిలబడతా, నువ్వు పడుకుని కట్టు, కంఫర్ట్ గా ఉంటుంది. అమ్మా నువ్వు లే. అదేనే అమ్మ, కామెడీ పెళ్లికి కూడా రొటీన్ డైలాగు. ఎవడాడు? వచ్చేసాడు ఎవడాడు? నా గ్రీకు వీరుడు, నా కాబోయే మొగుడు. ఆ కాజోలు నాది. తన మెల్లో తాలి కట్టాలన్నా, తన కడుపులో కాయించుకోవాలన్నా ఆ రైస్ నాకే ఉంది. మరొకరు అడ్డు వస్తే నేను ఒప్పుకోను. నువ్వెవడేరా ఒప్పుకోవడానికి? అది నా కూతురు. అయితే మాత్రం దాని పిల్ల నా ఇష్టం వచ్చిన వాడితో చేస్తాను. పిల్లల పెళ్లికి పేరెంట్స్ ఇష్టాలు చల్లవమ్మా. పైగా తను మేజర్. అది మేజర్ అయితే నీ డేంజర్. అయినా లోపలికి వెళ్ళి వచ్చావురా? బయట 10 మంది రౌడీ పెట్టానుగా. నేను 20 మంది స్టూడెంట్ తీసుకొచ్చాగా. యూత్ తో పెట్టుకోకు. కమాన్ కాజల్. తప్పమ్మా, లేచిపోతే ముహూర్తానికి ముందరే లేచిపోవాలి కానీ ఇలా పీటల నుంచి లేచిపోకూడదు. నన్ను ఇది లేవనివ్వట్లేదు. అతనితో నీ పెళ్ళి అవదు, మా అన్నయ్యతోనే అవుతుంది. ముక్కోటి దేవతలు కంబైన్ గా వచ్చిన బాలీవుడ్ టాలీవుడ్ హీరోలు షోలోకి వచ్చిన మమ్మల్ని విడి తీయలేరు, మా పెళ్లి నాపలేరు. ఒక్కల పెళ్లి ఆపడానికి వాళ్ళందరూ ఎందుకురా? నేను ఒక్కనే చాలు. విడి తీయలేరు, మా పెళ్లి నాపలేరు. ఏంటి చెల్లి ఇది? బొంగులో ఉన్నానని అందరూ చీకొట్టారు. దొరక ఈ పిల్ల దొరికితే ఈ పొట్టోడు వచ్చి మొత్తం చెడగొట్టాడు. కంగారు పడకరా, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటానులే. తాలి కట్టేశా, ఇక నువ్వేం పీకలేవు. ఏంటి ఏడవలక నవ్వుతున్నారా? ఊరి నా బురుడి ఎవరేడుస్తారో నీకు తెలుస్తుంది. ఒక్కసారి చూడు. సుమన్, నువ్వు తాళి కట్టింది నా మెడలో కాదు. మరి ఎవరి మళ్ళీ కట్టాను? నా వెళ్ళో హేమా, అర్జెంట్ గా ఈ తాళి తీసి విడి మొహాన్ని కొట్టు. తీమనగానే తీసేయడానికి ఇది భుజం మీద కవలు కాదు, గోల్డెన్ తాళి. పైగా బంగారం ధర కూడా బాగా పెరిగిపోయింది. బంగారం లాంటి మన ప్రేమ గురించి ఆలోచించకుండా ఈ బంగారం గురించి మాట్లాడేటి? ఈ దరిద్రుడు ఏదో తెలియక కట్టాడు. తెలిసి కట్టినా తెలియక కట్టినా, కావాలని కట్టినా, కన్ఫ్యూజ్ అయి కట్టినా తాలి తాలే, ఆలి ఆలే. ఇక నుంచి ఇతనే నా భర్త. ఏంటి సుమన్ ఇదంతా? క్షమించు కాజల్, కొన్ని లవ్ స్టోరీలు ఇంతే. విధి మన జీవితాలతో వీడియో గేమ్ ఆడుకుంది. ఈ జన్మకు నువ్వు ఈ గడిగారితో అడ్జస్ట్ అయిపో, నేను ఇవిడితో ప్రొసీడ్ అయిపోతా. మీరు అడ్జస్ట్ అయిపోతే మధ్యలో నా పరిస్థితి ఏమిటి? వెళ్ళి మీ అమ్మ బాబుని అడుగు. మీరు రండి. అప్పుడు కృష్ణార్జునుల రథం ఎలా పెడుతోందయ్యా అంటే ఏమిటి ఆపేశావి? లేకపోతే ఏమిటండి, రథం ఎంతసేపు అలా వెళ్తూ ఉంటుంది? పిచ్చిదానా, ఇది జీవన న్యాయమే. మన దగ్గర ఉన్న కథ అంతా ఒక్క రోజునే చెప్పేస్తే ఆ తర్వాత వాళ్ళకి చెప్పడానికి మన దగ్గర కథే ఉండదు. అందుకని ఈ రథం ఇలా ఓ 15 రోజుల పాటు నడుస్తూనే ఉండాలి. ఏడ్చినట్టుంది, కథను ముందుకు నడపండి. అలాగే మహాభక్త జనులారా, అప్పుడు అలా రథంలో పెడుతున్న కృష్ణార్జునులకి దూరంగా ఉన్న కోటలో నుంచి ఓ ఆర్తనాదం వినిపించింది. అప్పుడు అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు. ఏమని? బాబా, ఎవర్రా ఏటున్నది కోటలో, ఏమిటా ఉపద్రవము వజూపు. నువ్వు వాయించు. ఎవర్రా ఏటున్నది కోటలో, ఏమిటా ఉపద్రవము వజూపు. అబ్బబ్బబ్బబ్బా, ఏమిటండి అప్పుడు? వెళ్ళి ఆపమని చెప్పండి. గారు వస్తున్నట్టున్నాడు. ఏమిటి ఈ విధముగా? ఏమిటి శబ్దాలు? రైస్ మిల్లాడించినట్టు మాకు మతులు శృతులు రెండూ పోతున్నాయి. మేమేం కథలు ప్రాక్టీస్ చేసుకోక్కర్లేదా మాస్టారు? బాస్, వీడి సంగతి చూడు. మా కొంప మా ఇష్టం. అడటోడిరా వదిలేస్తే వెళ్ళిపోతా. ఏమిటండి అలా పడ్డారు? తోస్తే పడక తోస్తానా? ఏమిటా కథ ప్రశ్న? నువ్వు వాయించు. నువ్వు శృతైవే. ఇంకా దేవదేవుడు వచ్చిన నా కథాపను. ఎవట ఎట్టునది కోటలో, ఎమిటా ఉపద్రవము వజూపుము. ఎవట ఎట్టునది. ఎవరు మిమ్ము పంపినారు చెప్పు.
ఇదిగో,